కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ వైరల్ అయిన మొనాలిసా పెళ్లి ఇప్పుడు బాగా సెన్సేషనల్ గా మరియు తనను మతోన్మాదులు హింసించే విధంగా తనపై ఏడ్చే విధంగా వైరల్ అవుతుంది. దానికి కారణాలు ఏమిటంటే మొనాలిసా తన ప్రేమికుడు కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ ను పెళ్లాడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పోలీస్ ప్రొటెక్షన్ కూడా అర్జిస్తూ మేము మేజర్లం, మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మతోన్మాదులంతా తలలు వాదుకుంటున్నారు. ఇదేందబ్బా, మేము కేరళ 1, కేరళ 2 ఫైల్స్ అని ఎన్ని సినిమాలు తీసినా ఎంత చెప్పినా ఈ అమ్మాయిలందరూ ఈ విధంగా ముస్లింలను పెళ్లాడుతున్నారని చెప్పి పాపం చాలా బాధపడిపోతున్నారు. నేను మీ అందరికి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా తెలియపరచనున్నాను. ఒకటేమిటంటే, మన భారతదేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. రెండవది, ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళ మత ఆచారాల పరంగా చేసుకునేది ఉంది. మీరు గమనిస్తే ఏంటి సాదిక్ గారు, మీరు ఒక హిందూ అమ్మాయి ముస్లింని పెళ్లి చేసుకుందని చెప్పి మీరు చేస్తున్నారు కదా, అదే ఒక ముస్లిం అమ్మాయి కూడా హిందూని పెళ్లి చేసుకుంటే మీరు ఇలానే మాట్లాడతారా అంటే, ఒక న్యాయవాదిగా నేనే ఎన్నో ఇక్కడైతే హిందువులు ముస్లింలను పెళ్లి చేసుకునే అంశాల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కౌన్సిలింగ్ చేయగా వాళ్ళు వినక మేము మేజర్లం, మేము మా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటున్నాం అంటే, అటువంటి వారి ఇష్ట ప్రకారంగా ప్రశాంతంగా జీవిస్తున్న ఆ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అందరినీ ఇలానే పెళ్లిళ్ళు చేసుకుంటారా అంటే, ఎక్కడ కూడా ఎవరు కూడా ఎవరి మతాలకు సంబంధించి వాళ్ళు ఆచారాల్లోనే పెళ్లిళ్ళు చేసుకోవడం, ఎదుటి వారు ఎవరైనా నచ్చితే ఆ మతాలు మారుస్తూ వాళ్ళు ఆ పెళ్లిళ్ళు చేసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పిల్లల్ని ఏ విధంగా అయితే కట్టుబాట్లతో మనం పెంచుతున్నామో ఆ విధంగా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మంచిది. లేదా మేజర్లో మేము నిర్ణయం తీసుకుంటామంటే ఇక్కడ రాజ్యాంగం చట్టాలు వారికి కల్పించిన హక్కుల్ని మీరు నేను ఎవ్వరు కూడా కాదనలేము. అయితే ఇప్పుడు పాపం ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది మొనాలిసా. మీ అందరినీ కూడా ఇంకొకసారి చాలా స్పష్టంగా నేను కోరేది ఏమిటంటే, ఇటువంటి ఏదైతే సోనాక్షి మరియు ఇక్బాల్ ఇద్దరు పెళ్లి చేసుకున్న దానిలో కూడా ఈ రోజు కూడా ఈ మతోన్మాదులు వాళ్ళ వెనకపడి ఎప్పుడు పెటాకులు అవుతుందా, ఎప్పుడు దీన్ని లవ్ జిహాద్ గా చూపిద్దామా అని పాపం కుట్రలు పన్నుతున్నారు. కావున మీ అందరికి కూడా ఏదైతే మొనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న అంశంలో అతిగా వాళ్ళలో కల్పించుకుని వాళ్ళని విడిగొట్టి ఇంకొక కేరళ 3 స్టోరీ అనే కుట్రలు పన్నరాదని, మీరు ఎన్ని కేరళ స్టోరీలు ఫైల్స్ తీసుకున్నా మన ప్రజలు చాలా విద్యావంతులు, చాలా వాళ్ళకి తెలుసు ఎవరు మతోన్మాదులు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు ఏదైతే లౌకికవాదంగా ఉన్న భారతదేశాన్ని ఏ విధంగా ఒక మతానికి కులానికి వాళ్ళు చేసుకోవాలని చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూనే ఉంటారు. వీళ్ళు మీకు అసలు చూపించని కేరళ ఫైల్స్ ఏమిటంటే, కేరళలో ముస్లిం దంపతులు హిందూ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి పెళ్లిడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి హిందూ పద్ధతుల ప్రకారమే హిందువుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇదండి కేరళ ఫైల్స్ అంటే. ఇంకోటి మీరు గమనిస్తే, ముస్లింలు హిందువులను పెళ్లి చేసుకున్న సందర్భాన, హిందువులు ముస్లింలు పెళ్లి చేసుకున్న సందర్భాన చాలా మంది, ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మత కలహాలుగా గొడవలు సృష్టించడంలో అటు ముస్లింలలో ఇటు హిందువులలో కూడా ఉన్నారు. ఇటువంటి వారి నుండి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు గమనిస్తే, ఎక్కడెక్కడైతే ముస్లిం అబ్బాయిలని హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత భార్యాభర్తల్లో అన్ని కుల మతాల్లో కూడా గొడవలు వస్తాయి. అయితే దాన్ని కూడా ఒక పెళ్ళైపోయిన 10-15 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళలో ఏదో మనస్పర్ధాలు వచ్చి గొడవలు అయితే వాళ్లను కూడా లవ్ జిహాద్ అంటూ తీసుకొచ్చి ఎన్ని కుట్రలు పన్నుతున్నారంటే, నేనే తెలంగాణలో ఆంధ్రాలో ఇటువంటి కేసులు ఎన్నో చూశాను. బలవంతంగా అమ్మాయిలను తీసుకొచ్చి లవ్ జిహాద్ చేసేసాడు ముస్లిం అని చెప్పి చూపిస్తారు. దాని తర్వాత ఆ అమ్మాయి నీకు తెర మీద కూడా కనిపించదు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారు. ఇటువంటి కేసులు చేసేటోళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. కావున ఏదైతే వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయో వాటిని సమాజం అందరి మీద రుద్ది ఆ రాజ్యాంగం చట్టాలు ఏ విధంగా అయితే వారికి హక్కులు కల్పిస్తున్నాయో దాన్ని కాలరాయడంలో మీకు నాకు ఎవరికి హక్కు లేదని గ్రహిస్తారని ఆశిస్తూ, మరిన్ని వీడియోలో విశ్లేషణ అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.